హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సఫూరా హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా హాస్టల్స్ కూడా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా టొమాటో కర్రీని చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎప్పటిలానే ముందు ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ని తరిగేసి వేసుకున్నాను. చూపించిన విధంగా పెద్ద సైజుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు చూపించిన విధంగా కట్ చేసి ఇలా పెట్టుకొని సపరేట్ ప్లేట్లో ఒకసారి ఆనియన్స్ని అలా కలిపేసి మూత పెట్టి ఇలా రండి 2 మినిట్స్లో. ఆలోపు ఆనియన్స్ అనేవి చూపించిన విధంగా లైట్ గోల్డిష్ బ్రౌన్ కలర్ వస్తాయి. అప్పుడు మనం ఇంతకుముందు తరిగి తీసుకున్న గ్రీన్ చిల్లీస్ని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు చూపించిన విధంగా ఒకసారి అలా కలిపేయండి. కలిపేసిన తర్వాత మనం తీసుకున్నాం కదండి ఒక రెబ్బ కరివేపాకు వరకు, అవి ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేసి రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీరు ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ రండి. వచ్చేసి మళ్ళీ అలా తిప్పేస్తే మనకి ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి. ఈ మూమెంట్లో మనం ఇందాక తరిగి తీసుకున్న టొమాటోస్ని యాడ్ చేయాలన్నమాట. టొమాటోస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేయండి. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ టమాటోస్ని కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసి చూస్తే టమాటోస్ లైట్గా ఫ్రై అవుతాయండి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అప్పుడు టమాటోస్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. ఇది చూడండి, ఇలా చూపించిన విధంగా కుక్ అవ్వాలన్నమాట టమాటోస్ అన్నీ. ఇప్పుడు టమాటోస్ అన్నీ ఇలా చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను. పసుపు అంతా ముక్కలకు పట్టే విధంగా చూపించిన విధంగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఒక 3 వరకు వెల్లుల్లిని నేను దంచి ఇందులో యాడ్ చేసుకున్నానండి. అప్పుడు ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ కదా, అందుకే నేను వెల్లుల్లి మాత్రమే వేసాను అనమాట. మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఈ వంట ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. అలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత టమాటో ఆయిల్ అనేది టమాటో కర్రీ మీదకి ఇలా పైకి తేలుతుందండి. అప్పటి వరకు మనం టమాటోస్ అన్నిటిని కుక్ చేసుకోవాలి వితౌట్ వేస్ట్. ఓకే, అలా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఎక్కువ కారం టమాటో కర్రీలో వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంటే టమాటోస్ ఆల్రెడీ కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటాయి కదా, కారం అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక నేను 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. కారం యాడ్ అయ్యాక ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టుకొని దీన్ని ఇంకా మంచిగా ఉడికే వరకు, అంటే ఆయిల్ అంతా మళ్ళీ పైకి తేలే వరకు మీరు కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కూర మొత్తం పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలా ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత అందులోకి కాస్త గరం మసాలా యాడ్ చేసేసి కర్రీని అలా ఇలా తిప్పేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వడ్డించుకొని తినడమే. నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినా, లేకపోతే ఏమన్నా స్పైసీగా కానీ కొంచెం మంచిగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీ చేసేసుకోండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి అనుకుంటూ మీరు కర్రీని ఆస్వాదిస్తూ తినేస్తారండి. కర్రీ చేయడంలో ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఫ్యూచర్లో ఏమైనా కర్రీ కావాలన్నా, ఏమైనా వంటకం కొత్తగా ట్రై చేయాలన్నా కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ.